దేవుని వాక్యంలో నుండి కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక మొదటి అధ్యాయం 2 Corinthians చాప్టర్ 1 verse 3 and 4. మొదటి అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుకుందాం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించును. చూడండి, వాక్య భాగంలో మనకేం కనిపిస్తుందంటే, కనికరము చూపు తండ్రి. ఈ ఆరాధనలో ఎందరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాల్సింది, ఆయన కనికరము చూపించే తండ్రి. ప్రభువుని ఎంత సరిగా ఎరిగితే మనం అంత ప్రశాంతంగా బ్రతకగలుగుతాం. మనం ఈ లోకంలో చాలా వాటిని ఎరుగుతున్నాం. ఏమి ఎరుగుతున్నాం? ఏ ఫ్యూచర్స్ ఉన్న ఫోన్స్ వచ్చాయి మార్కెట్లోకి, లేక ఎటువంటి టెక్నాలజీ వచ్చింది, ఏది నేర్చుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది, లేక ఏ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది, ఎక్కడ కొత్త కొత్త ప్లేసెస్ టూరిజంకి వచ్చాయి, వీటన్నిటినీ కూలంకుషంగా లోతుగా అవసరమైతే ఎన్ని అవకాశాలు ఉంటాయో ఈ సెర్చ్ ఇంజిన్లో కానీ ఇంకా ఏ సెర్చ్ సంబంధించిన వాటిలో కానీ అన్నిట్లోనూ వెతికి 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 మన యొక్క అవసరత కోసం లేక మన యొక్క నాలెడ్జ్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. అదేమీ తప్పు కాదు. అది మన జీవితంలో కొంతవరకు కొన్ని విషయాలకు ఉపయోగపడుతుంది. కానీ నీ సమస్తము కొరకు, నీకే కాదు నీ కుటుంబము లేక నీతో ఉన్న వారందరి యొక్క జీవితాల్లో కావలసినవన్నిటికీ ఆధారమైన, సహాయం చేయగలిగిన ఆయనను గురించి సరైన అవగాహన లోతుగా కలగచేసుకోకుండా బ్రతకటం అనేది మన జీవితంలో ఒక లోటు, డెఫిషియన్సీ. రకరకాల డెఫిషియన్సీస్ ఉంటాయి మన బాడీలో. విటమిన్ డి డెఫిషియన్సీ అంటారు, B12 అంటారు, ఇంకా హిమోగ్లోబిన్ లేదంటారు. ఇవన్నీ శరీరం కొరకు మన యొక్క లోపాలేమో, కానీ మన జీవితకాలం అంతటికీ మనకు అవసరమైన విషయం ఆయనను సరిగా ఎరగటం. ఆయన ఎరిగిన వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిర్భయంగా, ధైర్యంగా ఉండగలుగుతాడు. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎరగక వాళ్ళు వెళ్తూ ఉంటారు. కింద నుంచున్నాను నేను ఇప్పుడు వచ్చే ముందు. ఓ పిల్లోడు, మమ్మీ నన్ను సండే స్కూల్కి తీసుకెళ్ళొద్దు మమ్మీ, అన్న కొడతాడు, సండే స్కూల్కి తీసుకెళ్ళొద్దని ఏడుస్తున్నాడు చిన్న పిల్లోడు. అంటే ఆ పిల్లోడికి సండే స్కూల్ అంటే ఏంటంటే మనని కొప్పడతారు లేకపోతే కొడతారు, నిజంగా కొట్టారు తెలియదు, కానీ ఆ భయంతో ఉన్నాడు. కానీ అక్కడ కోప్పడేది లేకపోతే కొట్టింది ఎందుకు, తనకి ఏదో నేర్పటానికి అని తెలియదు చిన్నోడు కాబట్టి. కానీ పెరిగి పెద్దవాళ్ళమే దేవుని మందిరాలకు వస్తూ వెళుతూ దేవుణ్ణి ఆయన నా దేవుడు అని చెప్పుకుంటున్న మనం ఆయన గురించి ఒక సరైన అవగాహన లేకపోతే గనుక, ఒక స్పష్టత లేకపోతే గనుక అది చాలా అవివేకంతో కూడుకున్న విషయం. అక్కడ మనం చదువుతున్న భాగంలో కొరింథీ సంఘానికి పౌలు రాసిన ఉత్తరంలో ఏమంటున్నాడంటే, కనికరము చూపు తండ్రి అన్నాడు. హల్లెలూయా. అంటే నీకో నాకో మనలో ఎవరికి ఏ ఏ విషయంలో అయినా కనికరం అవసరమైతే కనికరం చూపించే తండ్రి ఆయన. అర్థమైన వాళ్ళకి ఒకసారి రీకాల్ చేసుకుంటారు లైఫ్లో ఎన్నిసార్లు ఆయన కనికరం చూపించాడు, ఎన్నిసార్లు చూపించాడు, ఎన్నోసార్లు. ఇంకా నాకు జీవితం అనేది లేదు అనుకున్న గడియలు, సమయాల్లో మన పట్ల కనికరం చూపించాడు. నా పట్ల చూపించాడు, నీ పట్ల చూపించాడు, మనలో అనేకుల పట్ల చూపించాడు.
చూపించి ఇంక అయిపోయింది, నేను చూపించాను కదా, ఒకసారి చూపిస్తాను, 2 సార్లు చూపిస్తాను, 3 సార్లు చూపిస్తాను. మనుషులుగా మనమైతే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఒకసారి హెల్ప్ చేశాను, 2 సార్లు చేశాను, 10 సార్లు చేశాను, ఇంకెన్నిసార్లు చేయాలి? అలాగే ఎన్నోసార్లు నీకు నేను సపోర్ట్ చేశాను, ఎన్నిసార్లు చేయాలంటాం మనం. కానీ దేవుడు అలా కాదు. మన చివరి శ్వాస వరకు ఆయన యొక్క స్వభావమే కనికరం. మన స్వభావం కనికరం కాదు, మన స్వభావం కాఠిన్యం, అసూయ, ద్వేషం ఇవి. కానీ కనికరం మనం ఎందుకు కలిగి ఉంటామంటే దేవుడు చెప్పాడు కాబట్టి మనం కనికరంతో కనికరంగా ఉంటాం. కానీ ఆయన కనికరమే ఆయన స్వభావం. ఇప్పుడు ఉదాహరణకి ఐస్ పట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. మంటలో వేలు పెట్టామనుకోండి, ఏమవుతుంది? కాలుతుంది. దాని స్వభావం అది. అలాగే మన ప్రభు అయిన దేవుడు ఆయన కనికరముతో నింపబడినవాడు. ఆయన స్వభావం కనికరం. ప్రభువా అని పిలవగానే, నువ్వు పిలవటంలో లోపం ఉండాలి, కానీ నువ్వు నిజంగా ఆయనని ఒక కనికరము గల తండ్రిగా నీ జీవితంలో అర్థమై నువ్వు సరిగా పిలిస్తే ఆయన నీ పట్ల కనికరాన్ని చూపిస్తాడు. ఆ కనికరం ఏం చేయగలదంటే కుష్ఠరోగిని బాగు చేయగలదు. ఆ కనికరం ఏం చేయగలదంటే లేమిలో ఉన్నవాడిని కలిమిలోకి తీసుకువెళ్ళగలదు. ఆ కనికరం ఏం చేయగలదంటే పాడైపోయిన వాడిని బాగు చేయగలదు. ఆ కనికరం ఇంకా ఏం చేయగలదంటే శాపగ్రస్తులైన వారిని ఆశీర్వాదం వైపుకు నడిపించగలదు. ఇంకా ఆ కనికరం ఏం చేయగలదు? నశించి అగ్నిగుండానికి, నరకానికి మనల్ని వెళ్ళనివ్వకుండా నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి ఆయన దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్ళగలదు. అందుకే ఏ విషయంలో అయినా లైట్ మైండెడ్తో ఉండొచ్చు, కానీ అంటే తేలిక మనస్తత్వంతో ఉండొచ్చు, కానీ దేవుని విషయంలో మాత్రం ఎప్పుడు మనం లైట్ మైండెడ్ వాళ్ళగా ఉండకూడదు. ఎందుకంటే మన సమస్తము, మన సర్వస్వము ఆయన మీద ఆధారపడి ఉంది కాబట్టి. ఎన్నో సందర్భాల్లో ఇంకా ఏం చేయగలం? మానవ ప్రయత్నాలు ఇక ఏం చేయటానికి లేవు, క్లోజ్ అయిపోయింది. ఇంకేం చేయగలుగుతాం? ఎవరికైనా మానవ ప్రయత్నాలు విఫలమైనప్పుడు గుర్తొచ్చేది ఎవరంటే దేవుడు గుర్తొస్తాడు. ఆ దేవుడు నిన్ను ఎలాంటి విషయంలో అయినా సరే తన కనికరాన్ని చూపించి ముందుకు నడిపించగలిగిన వాడు. మనం బైబిల్లో అనేక విషయాలు చూస్తూ ఉంటాం. ఒక కుమార్తెను తీసుకున్న ఒక తల్లి ఆయన దగ్గరికి వచ్చింది. వచ్చి, అయ్యా నా కుమార్తె అనారోగ్యంతో ఉంది, నా కుమార్తె ఎలా అయినా సరే ఏదో ఒకటి చేసి నువ్వు బాగు చేయాలి. ఆమె ఆ కుమార్తె గురించి విడువక ఆయన సన్నిధిలో ఆయనని బ్రతిమలాడుతూ ఉంటే ఆయన ఏం చేశాడంటే తన కనికరాన్ని చూపించి ఆ కుమార్తెను బాగు చేశాడు. మరొకసారి ఒక తండ్రి తన కుమారుని తీసుకొచ్చాడు. తల్లి కుమార్తెను తీసుకొచ్చింది, తండ్రి కుమారుని తీసుకొచ్చాడు. ఆ కుమారుడి విషయంలో ఆయన తన కనికరాన్ని చూపించాడు. ఈ ఉదయకాలపు ఆరాధనలో ఉన్న మీరు ఎవరైనా మీ కుమారుల కొరకు, మీ కుమార్తెల కొరకు వర్రీతో ఉన్నారేమో, ఫస్ట్ ఆ వర్రీ పక్కన పెట్టి, అంటే ఆందోళన పక్కన పెట్టి ప్రభు దగ్గరికి తీసుకొచ్చి అంటే వాళ్ళు ఫిజికల్గా రావడానికి కూడా ఇష్టపడకపోవచ్చు, కానీ నువ్వు వారిని ప్రార్థనలో, ఆరాధనలో, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభు నేను ఏం చేయగలను? ఆ రోజు నువ్వు శరీరధారిగా ఉన్నప్పుడు కుమార్తెను తీసుకొచ్చిన తల్లి పట్ల కనికరాన్ని చూపించావు, కుమారుని తీసుకొచ్చిన తండ్రి పట్ల కనికరాన్ని చూపించావు. అలాగే నా విషయంలో కూడా ఒక తండ్రిగా నా మీద కనికరపడి సహాయం చేయి, ఓ తల్లిగా నా మీద కనికరపడి సహాయం చేయి అని అడిగితే ఆయన నీ పట్ల కూడా కనికరాన్ని చూపించి ఒక మహాద్భుతాన్ని చేస్తాడు. అప్పుడు నువ్వే ఆశ్చర్యపోతావు, అయ్యో నేను వర్రీ అయిన డేస్ అన్నీ వేస్ట్, అనవసరమైన వర్రీ, ఎందుకు అలా అయ్యాను? వచ్చినప్పుడల్లా దేవుని సన్నిధిలో నిలిచినప్పుడల్లా మనస్ఫూర్తిగా కనుక నేను దేవుణ్ణి, ప్రభా నా విషయంలో నువ్వు కనికరపడు, కనికరము గల తండ్రి కదా నువ్వు అని ఆయన అడిగితే ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యాలు. ఒకసారి మీరు
యెషయా గ్రంథం 66వ అధ్యాయం దగ్గరికి రండి. తీసారా? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. నేను మిమ్మల్ని ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడిదరు. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. ఎలా ఆదరిస్తాడంటే ఆయన, ఒకని తల్లి అతనిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను. యెరూషలేములోనే అంటే ఆయన సన్నిధిలోనే, ఆయనలోనే మీరు ఆదరించబడతారు. ఈ భూమి మీద మనుషులలో ఆదరణ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం తల్లి. ఇక మిగిలిన బంధాలన్నీ ఎలా ఉంటాయో అవన్నీ నేను ఇప్పుడు మీకు వివరించక్కర్లా. కానీ తల్లి ఆదరణ, తల్లి. అందుకే కొన్నిసార్లు అత్తకోళ్ళ మధ్యలో సమస్యలు, ఇతరుల మధ్యలో సమస్యలు తల్లితో వస్తాయి. ఎందుకు వస్తాయి తెలుసు? తల్లి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే కొన్నిసార్లు గీత దాటేసి తప్పున్నా సరే నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని వేలాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఆదరణ ఇంకా ఎవరి ఆదరణ కంటే కూడా అది ఎంతో శ్రేష్టమైనది. మనకి ధైర్యాన్ని ఇచ్చేది, తన ఒడిలో పెట్టుకుని ధైర్యాన్ని ఇచ్చింది తల్లి, ఆదరించింది తల్లి, ఒడిలో పెట్టుకుని మనకి కావలసిన ఆహారం ఇచ్చింది మన తల్లి, మన ప్రొటెక్టర్ లాగా ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూ 9 నెలలు గర్భంలో మనల్ని ప్రొటెక్ట్ చేసి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి ఒడిలో లేని వారు ఎవరు ఉంటారు? ఒకవేళ తల్లి కనుక లేకపోతే ఆ స్థానంలో ఎవరో ఒకరు ఆ తల్లి పాత్రను పోషించి ఒళ్ళో పెట్టుకుని పెంచి పెద్ద చేస్తారు. అంతేగాని కనీసం తర్వాత ఇంకా అలా వదిలేస్తే మనం పెరిగి పెద్దళ్ళు అవ్వాల. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నా సన్నిధైన యెరూషలేము అందులోనే మీరు ఆదరించబడతారు. ఈ దేవుని యొక్క సన్నిధి ఎందుకో తెలుసా? మనం దుఃఖంలో ఉన్నప్పుడు అది పాటల ద్వారా కావచ్చు, ఆరాధన ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, మనల్ని ఓదార్చటానికి. మనం బలహీనమైన సమయాలలో ఉన్నప్పుడు శారీరకంగా లేక మానసికంగా మనల్ని బలపరచటానికి, పూర్తిగా ఇంకా ఏ దిక్కు అంటే ఏ ఆధారం, ఏ అండ, ఏ అవకాశం లేనప్పుడు ఏం చేయకర్లా అలా మోకరించి అన్ని ప్రక్కన పెట్టి అలా ప్రార్థన చేస్తే, దేవా నా తండ్రి నా ప్రభు అని నువ్వు ప్రభువుని ఎంత ఎరిగితే ఆయన అంత నీకు సమీపంగా ఉంటాడు అనగానే ఈ కనెక్షన్ సరిగ్గా ఉన్న వాళ్ళకి ఏమవుతుందో తెలుసా? తండ్రి అని పిలవగానే హృదయం ద్రవించిపోయి దేవునితో మాట్లాడుతున్నామని, దేవుడు మనల్ని ఇంకా సజీవులుగానే ఉంచాడని, దేవుడు ఎన్నో విషయాల్లో మనకు అండగా ఆధారంగా ఉన్నాడని మనం కన్నీరు విడుస్తాం. మన కన్నీరు చూడగానే ఆయన మనసు కరిగిపోతుంది. నువ్వు దేని కొరకు ఆయన వేడుకుంటావో ఆ వేడుకున్నది నువ్వు పొంది నీ జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఆయన సహాయం చేస్తాడు. కానీ ఈ రిలేషన్ని పాడు చేయటానికి అపవాది లోకంలో ప్రతి మనిషిని ఎన్ని విధాలుగా మైమరిపించవచ్చో అన్ని విధాలుగా మైమరిపిస్తూ ఉంటాడు. స్క్రూ టేప్ లెటర్స్ అని చెప్పేసి అపవాది మనుషుల్ని ఎలా మోసం చేస్తాడు అనేది ఒక మంచి పుస్తకాన్ని రాశాడు ఒక రచయిత. ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసాం. నెక్స్ట్ మ్యాగజైన్లో కానీ లేకపోతే ఇలాంటి సండే సర్వీస్లో కానీ ఒక 5 to 10 minutes దాని గురించి చెప్పించాలని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే పర్టికులర్గా ఈ దినాల్లో ఎంతో అవసరం. నేను మొన్న మ్యాగజైన్ కొరకు ఒక పారాగ్రాఫ్ చదివాను. దాంట్లో చదివితే అక్కడ ఏముందో తెలుసా? ఒక వ్యక్తి తను ఒక రీసెర్చ్ స్కాలర్ అనమాట, పిహెచ్డి చేస్తూ ఉంటాడు. ల్యాబ్లో కూర్చుని చేసి బాగా అలిసిపోయి అప్పటి వరకు అసలు దేవుడు అనే దాన్ని నమ్మడనమాట. కూర్చుని అలిసిపోయి బాగా
అసలు ఈ సృష్టి అంటే ఏంటి, దేవుడు లేకుండా ఏదో ఒకటి ఎలా అవుతుంది? ఇప్పుడు మనం చూసేదానికంటే ఈ సృష్టిలో మనం ఏదైతే చూస్తున్నాం, టెక్నాలజీ కానీ, మనుషులు కానీ, లేకపోతే సైంటిస్టులు కానీ, వీళ్ళందరికంటే ఎక్కువ సోర్స్ ఏదో ఉండాలి కదా. ఆ సోర్సు అందరూ అన్నట్లుగా, నాస్తికులు అన్నట్లుగా ఏదో సోర్స్ అని కాదు, దేవుడు ఉన్నాడేమో అని ఇలా జస్ట్ థాట్స్తో ఉంటాడండి. ఉండగానే ఇప్పుడు అవన్నీ ఎందుకులే అని చెప్పేసి సాతాను మెల్లగా ఆలోచన పుట్టిస్తాడు. సాతాను అంటే ఒకడు కాదు, అనేక దూతలు, సాతాను వాడి దూతలు ఆలోచన పుట్టిస్తే, లేదు ఇది చాలా సీరియస్ విషయం, నేను పిహెచ్డి చేసేదానికంటే ఇది సీరియస్ అని చెప్పేసి ఆలోచన ప్రక్కకి నెట్టేసి ఇంకా దానిలో ముందుకెళ్తూ ఉంటాడు. అప్పుడు వీడి ప్లాన్ ఏంటో తెలుసా? ఇప్పుడు మనం వద్దంటే వీడు ఆగడు. కానీ ఈ విషయంలో ఇప్పుడు టైం 1 గంట అయింది కదా, ఇది లంచ్ అవుతుంది, లంచ్ టైము, భోంచేసి వచ్చినాక ఆలోచిద్దు. కానీ సరే ఈ ఆలోచన కాసేపు అక్కడ పెట్టు, ఏదైనా సరే నీకు ఫుడ్ ఉంటే, నువ్వు ఆకలితో ఉంటే ఇంకా బాగా ఏం ఆలోచించగలుగుతావు, పద అని చెప్పేసి ఆ ల్యాబ్లు అన్నీ అక్కడ వదిలేసి మెల్లగా బయటికి తీసుకెళ్ళటం అంటే లంచ్కి వెళ్తున్నాడు. ఇలా బయటికి రాగానే బయట పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద టవర్స్, అవన్నీ చూసేసరికి ఈ ఆలోచన కాస్త పక్కకు పోయి, ఏంటి ఇది ఇలా ఉందేంటి, అది అలా ఉందేంటి అనుకుంటూ అసలు ఈ విషయంలో నుంచి ఏం చేశాడు సాతాను? డైవర్ట్ చేసేసి మరలా అతని ఆలోచనలు దేవుడు అనే వరకు వెళ్లకుండా చేశాడు. ఇలా దేవుని ఎరగని వారిని ఎరగనివ్వకుండా, ఎరిగిన వారిని సత్యములో నిలవనివ్వకుండా, త్యాగములో నిలవనివ్వకుండా, దేవుని యొక్క కనికరమును, ఆదరణను, ప్రేమను మన జీవితంలో మనం గ్రహింపనివ్వకుండా మన ఆలోచన విధానాన్ని డీవేట్ చేసి దేవునికి హత్తుకుని బ్రతకవలసిన మన జీవితాల్లో దేవునికి దూరంగా చేస్తున్న పరిస్థితులు ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఓ 30-40 సంవత్సరాల తర్వాత డీవేట్ చేద్దాం, 30-40 సంవత్సరాల క్రితం డీవేట్ చేద్దాం అంటే ఆ డీవియేషన్కి తక్కువ అవకాశాలు ఉండే. ఏంటి ఆ తక్కువ అవకాశాలు? ఏ సినిమాకో లేకపోతే దేనికో ఇట్లా అంటాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళనివ్వక్కర్లా, టక్మైన ఫోన్ రింగ్ అవ్వగానే ఫోన్ మాట్లాడటానికి అవుతుంది, కానీ అది మనం చూసి మాట్లాడిన తర్వాత ఇదేదో నోటిఫికేషన్ వచ్చినట్టుంది, ఆ నోటిఫికేషన్లో నుంచి ఇంకేదో వీడియో వచ్చినట్టుంది, దాంట్లోంచి ఇది యాడ్ వచ్చినట్లుంది, ఇది అది వచ్చినట్లుంది. అస్సలు నీ ఆలోచనను దేవుని వైపు నిలపనివ్వకుండా చేయటానికి కావలసిన అనేక రకాలైన సోర్స్ అపవాదికి ఉన్నాయి. కానీ పౌలకు మాట అంటాడు, ఏమంటాడో తెలుసు? వాడిని తంత్రములు నేను ఎరగని వాడను కాదు అంటాడు. అంటే దేవుణ్ణి గురించి నువ్వు ధ్యానించేటప్పుడు కానీ, ప్రార్థించేటప్పుడు కానీ, నీ అవసరతను దేవునితో చెప్పుకునేటప్పుడు కానీ, నీ పరిస్థితులు ఆయన ముందు పెట్టేటప్పుడు కానీ, ఈ డీవియేషన్స్ టెక్నిక్స్ వాడు వాడతాడని నీకు అవగాహన ఉంటే నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు నేను దేవునితో మాట్లాడుతున్నాను, ఇప్పుడు నేను దేవుడితో చెప్పుకుంటున్నాను, నా అవసరతలు, నా సమస్యలు ఆయనకి నేను తెలియచేయాలి, ఇప్పుడు నాకు ఆలోచనలు వద్దు అని వాటిని ప్రక్క తోసేస్తాం. కానీ ఎక్కువ మంది దుఃఖకరమైన విషయం ఏంటంటే, వాడి డీవియేషన్ టాక్టిక్స్కి బాగా బలైపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎక్కడో నిబ్బరంగా కొంతమంది ఇప్పుడు దేవునితో నేను మాట్లాడే సమయం, దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం, నా ఆలోచనలు ఇంకొక వైపు ఎక్కడికో వెళ్ళనివ్వకుండా జాగ్రత్తగా ఆయన మాట నేను వినాలి, విని దాన్ని హృదయంలో చేర్చుకుని నా జీవితంలో అవసరతలో ప్రభువుని వేడుకోవాలనేవారు తప్పకుండా దేవుని యొక్క ఆ అద్భుతాలని వాళ్ళ జీవితంలో చూస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. ఈ ఉదయకాలం మీలో ఏ విషయం కొరకు మీ ఆందోళన అయినా, ఏ విషయం కొరకు మీ కలవరం అయినా, ఏ విషయం కొరకు మీ భయమైనా, మనస్ఫూర్తిగా ప్రభువా కనికరము గల తండ్రి అని నిన్ను పిలుస్తున్నాం కదా, ఒక్కసారి నా పట్ల కనికరం చూపించు అని అడుగు. ఒక్కసారి మరలా వాక్య భాగం దగ్గరికి రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించుటకు, ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, దేవుడు ఏ ఆదరణతో ఆదరించున్నాడు? ఆయన
ఒకని తల్లి కంటే ఎక్కువైన ఆదరణ. ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడు, ఏ ఆదరణతో ఆదరించాడంటే పౌలు భక్తుడిని, ఇంకా బ్రతుకుదుమను నమ్మకము మా మట్టుకు మాకు లేకుండెను అంటున్నాడు. ఏం లేదు, బ్రతుకుదామనే నమ్మకం అసలు లేదు. వాడబద్దలైపోయి ఇంకా చనిపోవటం ఇంకా అయిపోయింది జీవితం అనుకున్నారు. అలాంటి సమయంలో కూడా ఆయన, నీ జ్ఞానం చెప్పే మాటలే ఫైనల్ కాదు, నేను ఏదైనా చేయగలను. నీ కన్నులకు కనపడుతున్న దానిని బట్టి నీకు కలుగుతున్న అభిప్రాయమే ఫైనల్ కాదు, నేను ఏదైనా చేయగలను. ఏదైనా ఏం చేయగలడు? అసాధ్యమైన వాటిని ఆయన సాధ్యం చేయగలడు. లేని వాటిని ఆయన ఉన్నట్టుగా చేయగలిగిన వాడు ఆయన. అందుకే మనం దేవుణ్ణి అర్థం చేసుకోవటంతో పాటు మన ఇంటి వారు కూడా దేవుణ్ణి అర్థం చేసుకునే విధంగా వారిని ప్రోత్సాహపరిచి వారి జీవితాల్లో కనుక మనం ఎంకరేజ్ చేస్తే అది ఎలా వస్తుందో తెలుసు. దేవుని మాట వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే ఆయన అర్థం చేసుకోవటం. అందుకే ఆవగింజంత విశ్వాసం ఉండి కొండను వెళ్ళి సముద్రంలో పడమని చెప్తే అది పడుతుందని దేవుడు ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? ఎంత అర్థం చేసుకుంటే అంత దేవుని ద్వారా నువ్వు పొందవలసిన సమస్తమును పొందగలవాడివి, పొందగల దానిని అనే సంగతిని గ్రహించండి. ఈ ఫ్లోర్లో, పై ఫ్లోర్లో ఉన్నా లేక దీని లైవ్లో ఉంటున్న ఎవరైనప్పటికీ కూడా నీవు కలిగి ఉన్న దేవుడు ఆయన నీ తండ్రి. మొదట ఆ తండ్రి కూడా ఎలాంటి తండ్రి అంటే కనికరము గల తండ్రి. ఆ కనికరము గల తండ్రి ఇంకొక పాత్ర కూడా పోషిస్తున్నాడు. అదేంటంటే తల్లిలాగా ఆదరించి, ఎట్టి స్థితిలో ఉన్న, పరిస్థితుల్లో ఉన్న, సమస్యల్లో ఉన్న నిన్ను ఆదరించి. అందుకే మనం వరి అయ్యే టైంలో అది ఏ విషయం కోసమైనా, ఆర్థిక విషయాలకు కావచ్చు, ఆరోగ్య విషయాలకు కావచ్చు, కుటుంబ విషయాలకు కావచ్చు, పిల్లల విషయాలకు కావచ్చు, లేక ఆత్మీయ విషయాలకు కావచ్చు, మనం వరి అయ్యే టైంలో ఒక 10% దేవునితో కనుక మనం మాట్లాడగలిగితే, దేవునితో గడపగలిగితే ఆ వరి అయ్యే విషయాల్లో, చెప్పండి మీరు సమాధానం మీరు చెప్పుకోండి. పోనీ నాకు ఇంతమంది ఉన్నారు చెప్పడానికి, మీ అందరి ఆన్సర్ వినటానికి అవకాశం నాకు లేదు, కానీ మీరు చెప్పుకోండి. మనం వరి అయ్యే టైం ఎంత, మనం దేవునితో మాట్లాడే టైం ఎంత? అసలు నిజంగా సూటిగా స్పష్టంగా దేవునితో మాట్లాడటానికి అసలు సమయం చిక్కుతుందా? కొందరు ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన కూడా కాన్సన్ట్రేషన్తో కాదు, ఆచారంగా అలా పెదవులతో వచ్చేస్తుంటే మాటలు, కానీ ఫీల్, ఆ ఎఫెక్షన్, దాంతో దేవునితో మాట్లాడటం అంటే ప్రార్థన చేయటం ఎంతమంది చేయగలుగుతున్నామో ఈ దినాన్ని ఒకసారి పరిశీలించుకుంటే ఎంతో ఎంతో మంచిది. మన మీద టన్నుల భారం పోయినట్టు అనిపిస్తుందండి ఆ ఫీల్తో, ఆ ఎఫెక్షన్తో ప్రార్థన చేస్తే. ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాటలు ఆ ప్రార్థన అనుభవం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, లేని వాళ్ళకి ఆ ఫీల్ ఏంటి, ఆ ఎఫెక్షన్ ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. భారంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికని సిద్ధపడతాం. ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన అయ్యేసరికి ఎవరో మన మీద నుంచి ఇలా తీసేసినట్టుగా భారం అంతా తొలగిపోతుంది. ఆయన ఆల్రెడీ ఎప్పుడూ చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను అని. కానీ దుఃఖకరమైన, బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు కొందరి జీవితాల్లో అసలు ఈ ఎక్స్పీరియన్సే లేకుండా బ్రతికేస్తున్నారు. ఏ ఎక్స్పీరియన్స్ అంటే భారంతో ఉన్న మన జీవితాల్లో ఆయన భారాన్ని ఎలా తీసేస్తాడు, శ్రమలో ఉన్న మన జీవితంలో ఆ శ్రమ నుండి ఎలా విడిపిస్తాడు, ఆదరణ లేక కొట్టబడుతున్న మన జీవితాలలో ఆయన ఆదరణ ఎలా ఉంటుంది. కొన్నిసార్లు కొందరు ఇలా అంటాం, మనం వింటాం కదా, ఏమైనా తెలుసా, నాకెవరున్నారు, నాకెవ్వరు లేరు. నిన్న ఒక సావుకుడు అంటున్నాడు నాతో, ఏమనంటే వాళ్ళ అమ్మగారు మరణశయ్య మీద ఉన్నారు, హాస్పిటల్లో బాగా సీరియస్ కండిషన్లో ఉంది. అన్న 15 రోజుల నుంచి అమ్మ దగ్గర ఉంటున్నాను, ఇంకా అమ్మ చనిపోతే నాకంటూ పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారని ఆలోచించుకుంటుంటే నాకు ఎవ్వరు లేరు కదన్న, ఇంకా మీరే గుర్తొచ్చారు, నాకు ఇక అన్న ఒక్కడు ఉన్నాడులే అని. అంటే ఫిజికల్గా సాధారణంగా మనుషులుగా అలా ఆలోచించడం తప్పని నేను అంటలే,
కానీ చాలా సందర్భాలలో మనకి ఎవరు లేరని నిజంగానే లోకంలో మనం చూస్తే అసలు నిజంగా ఎవరికి ఉన్నారండి? పాత రోజుల్లో అయితే కనీసం అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేకపోతే ఇంకా ఎవరో ఏదో రిలేషన్ కజిన్లో ఎవరో ఒకళ్ళు నిస్వార్థంగా మన కోసం ఎవరైనా ఉన్నారు అని అనిపించేది. ఈ రోజుల్లో నిజంగా అర్థం కాకుండా బ్రతికేసేవాళ్ళు ధన్యులు. ఏం అర్థం కాకుండా ఎదుటోడి కుట్రలు, కుతంత్రాలు, స్వార్థము, నటన, వేషధారణ అర్థం కాకుండా మన లైఫ్లో వెళ్ళిపోతాం చూసారా? దాన్ని అమాయకత్వం అనుకోండి, ఇన్నోసెన్సీ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి, అర్థం కాకుండా వెళ్ళిపోయాడు హ్యాపీగా ఉంటాడు. కొంచెం హుషారుగా షార్ప్గా ఉండేవాళ్ళకి ప్రతిదీ అర్థమవుతూ ఉంటుంది కదా. అర్థమయ్యేవాడు రోజు ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ మనుషులు చేసే యాక్టింగ్లు, మనుషులు చేసే ఈ కపటంతో కూడుకున్న ప్రవర్తన, ఇవన్నీ అర్థమయ్యేవాడు రోజు పెయిన్ఫుల్గా ఉంటాడు. అర్థమైన ఆ పెయిన్ లేకుండా ఉండాలి అంటే ఆదరణకర్త అయిన ఆయన ఆదరణ మనకి కావాలి. ఎందుకు అంటే వాళ్ళగా చూస్తాం, దేవుణ్ణి దేవుడిగా చూస్తాం. వాళ్ళ పరిస్థితుల్ని, వాళ్ళ బలహీనత, వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా మనుషులే కదా, ఓకే ఫైన్ అని వదిలిపెట్టేస్తాం. అదే దేవుని ఆదరణ లేని వాళ్ళు అయితే అలా చేసేవాళ్ళని వదిలిపెట్టలేక మా అక్కని నమ్మితే ఇలా చేస్తుందా, మా చెల్లెని నమ్మితే ఇలా చేస్తుందా, మా తమ్ముడిని అప్పగిస్తే ఇలా చేస్తాడు, ఒక్కటే వర్రీతో ఉంటాను. అందుకే నీ జీవితానికి ఎవరు కావాలి అంటే ప్రతి పరిస్థితుల్లోనూ నీ పట్ల కనికరం చూపించే తండ్రి ప్రతి క్షణం నీ జీవితంలో నీకు ఉండాలి. మోషే అంటాడు, మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి కానానికి నడిపించేటప్పుడు నీ సన్నిధి నాతో రాకుండా నన్ను పంపొద్దు ప్రభువా, అంటే నువ్వు లేకుండా మాత్రం నేను ముందుకు వెళ్ళను. ఈ ఉదయకాలం మన జీవితంలో కూడా ప్రభువా, ఒక నీ తల్లిలాగా ఆదరించే నువ్వు లేకుండా, నీ సన్నిధి లేకుండా, నీ కృప లేకుండా నేను ఎంత మాత్రం కూడా నా జీవితంలో ముందుకు వెళ్ళలేను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను తీయండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి వాడు అయినా నమ్మదగినవాడు. తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. మనందరినీ లోకంలో నుండి ఎందుకు పిలుచుకున్నాడు అనుకుంటున్నారు? క్రొత్త నిబంధన సంఘంలో ఉన్న మనల్ని యేసయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఆయన ఎరగని వారు, నిజదేవుడైన ఆయన ఎరగని జనాంగములో నుండి, వంశావళిలో నుండి, ఆ ప్రజలో నుండి మనందరం వచ్చామండి. యాజ్ ఏ ఇండియన్స్గా దేవుడు అంటే మనకు తెలియదు, దేవుడు అంటే నిజదేవుడు అంటే తెలియదు. అలాంటి మనల్ని తండ్రి అయిన దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించి 2000 సంవత్సరాల క్రితం ఆయన ద్వారా మనల్ని ఆయన శిష్యుల ద్వారా పిలిచాడు. దేనికంటే ఇదిగో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, మీ అందరికీ మార్గాన్ని నేనే. తెలియక వేటినో మార్గాలు అనుకుని వెళుతున్నారు, అవి మార్గాలు కాదు. తెలియక వేటినో నిజమని అనుకుంటున్నారు, సత్యం అనుకుంటున్నారు, కాదు. మీరు తెలియక ఎక్కడో ఏదో ఒక లైఫ్ ఉందని ప్రాకులాడుతున్నారు, జీవం ఉందని పరిగెత్తారు, కాదు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని మనని పిలిచాడు ఆయన సహవాసానికి. పిలిస్తే సహవాసం అనగా ఆయనతో కలిసి బ్రతకటానికి, ఆయనతో కలిసి నడవటానికి, ఆయన్ని ఆధారంగా చేసుకుని ఉండటానికి, ఆ సహవాసానికి పిలిచి మనల్ని ఆయన పిల్లలుగా మార్చుకుని మన జీవితాలను ముందుకు నడిపిస్తున్నాడు. ఆయనంట పిలిచిన వాడంట నమ్మదగిన వాడంట. నమ్మదగిన వాడు కాబట్టే మనలో ప్రతి ఒక్కరము ఇంకను సజీవులుగా ఉన్నాం. ఆయన నమ్మదగిన వాడు కాబట్టే మన జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో విషయాల్లో ఆయన తన కనికరాన్ని చూపించి ఈ రోజున మనల్ని ఇక్కడ నిలిపించాడు. మీరు ఎప్పుడైనా ఇక్కడికి చాలా దూరం నుండి ఉదయకాలం ఆరాధనకు వచ్చి వెళుతున్న వాళ్ళు ఉన్నారు.
వాస్తవంగా చెప్పాలంటే కనుక ఇదే కాలనీలో ప్రారంభించబడిన మన మందిరం అంటే అప్పుడు ఇల్లు, ఇక్కడి నుంచి ఒక పాత మందిరం దగ్గరికి మార్చబడింది. ఆ తర్వాత ఓడెండీడ్ దగ్గరికి, ధనంజయ గార్డెన్స్కి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆటోల్లో వాటిల్లో వచ్చేవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళకి ఇబ్బందిగానే ఉండేది. ఇంకా ఎల్బీ నగరు, దిల్షుక్ నగరు, ఇంకా కొంచెం అవతల నుండి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఇక్కడ నుంచి ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో మెల్లగా దూరం అవుతూ వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ధనంజయ గార్డెన్ నుంచి ఏకంగా పెద్దంబరపేటకి వెళ్ళిపోయింది. కరెక్ట్గా ఈ లోపు ఈ పాత మందిరం అమ్మేశారు. ఫస్ట్ సర్వీస్ అనేది అనాస్పూర్లో ఉండేది. ఒకవేళ కనుక ఇది దేవుడు ఏర్పాటు చేయకుండా ఉండుంటే, ఏర్పాటు అంటే వేరే వేరే పద్ధతుల్లో జరిగే అన్నీ ఇది పెద్ద దేవుడు ఏర్పాటు అని అనుకోక్కర్లా. వేరే వేరే పద్ధతులు అంటే కనిపించిన వాళ్ళందరినీ మేము మందిరం కడుతున్నాం, కనిపించిన వాళ్ళందరినీ ఇదిగో ఇలా అలా అని చెప్పేసి, అసలు ఈ మందిర ప్రతిష్ఠ సమయానికి వచ్చే ముందు వరకు 98% మందికి అసలు ఇక్కడ ఒక మందిరం కడుతున్నారనే సంగతి తెలియదు. దేవుడు ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక ద్వారా, దేవుని యొక్క సహాయం ద్వారా, నిజంగా చెప్పాలంటే కనుక ఆయన తన కనికరము అని అంటాను నేను ఆ మాట. ఎందుకంటే దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితులలో ఎవరి కన్నీరుని చూచాడో దేవుడు, ఎవరి బాధను ఆయన చూచాడో, ఎవరి మీద అత్యంత కనికరాన్ని చూపించాడో, ఎవరి మీద అని మనం అడిగామనుకోండి, అయిపోయిన తర్వాత ఒకసారి అడగండి, నా మీదే అని చాలామంది చెప్తారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అలా ఉంటాయి. నాకు బిజినెస్ అండి, అక్కడికి వచ్చి మళ్ళీ వచ్చేసరికి ఒక పూట అయిపోతుంది, కుదరదు, చాలా కష్టంగా ఉండేది. నా కోసం ఆయన కనికరపడి ఇక్కడ చూపించాడు. నేను పెద్దవాడిని అయిపోయానండి, నేను ఇబ్బంది పడుతున్నాను, నా మీద కనికరం చూపించి ఆయన ఇక్కడ చూపించాడు. నా ఇంట్లో వాళ్ళు నన్ను వెళ్ళనివ్వట్ల, అంత దూరం ఎందుకు అంటున్నారు, ఏదో ఒకటి ఉంటుంది కదా ఎక్కడొక్కడికి వెళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు కదా ఆత్మీయత అంటే ఏంటో. నా మీద కనికరపడే ఆయన ఇక్కడ పెట్టించాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే మన మీద కనికరపడటానికి ఎన్నో విషయాలు మనకు ఉన్నాయి. దానిలో ఆయన ఆరాధించడానికి ఈ ఉదయకాలం ఆయన ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏర్పాటు చేసిన, నేను అనాస్పూర్ని వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడికి రావాలని లేదు కదా. కానీ ఆ సమయాన్ని దేవుడు ఇక్కడ కేటాయింపజేసి మరలా అనేకుల మీద ఆయన చూపించిన కనికరం ఒక్క ఆరాధనల కొరకే కాదండి, మన ఆరోగ్య విషయంలో కావచ్చు, మన ఆర్థిక విషయాల్లో కావచ్చు, లేక మన పిల్లలు కుటుంబాల విషయంలో కావచ్చు, లేక ఏ విషయంలో అయినా కావచ్చు, మన మీద కనికరం చూపించే తండ్రి నమ్మదగినవాడు. ఒక్కసారి మీరు ఎప్పుడైనా సరే ఒంటరిగా కూర్చుని ఆలోచించండి. కనికరం చూపించే తండ్రి, తల్లిలా ఆదరించే ఆదరణకర్త, నమ్మదగినవాడు. ఈ 3 మాటలు నమ్మితే జీవితాంతం బ్రతకొచ్చా బ్రతకూడదా? మరి ఏంటి ప్రాబ్లం ఏంటి? అనేక మంది సరిగా దేవునిలో ముందుకు వెళ్ళకపోవటానికి కారణం ఏంటి అంటే, కేవలం విషయాలు అక్షర సంబంధంగా మాత్రమే తెలుసుకుంటారు. కాబట్టి అనేక సార్లు వాళ్ళు ఏమవుతూ ఉంటారంటే దేవుని నుంచి దూరం అవ్వటం, దేవునిలో బలహీనులు అవ్వటం, లేక దేవుని మీద విసుగు చెందటం. ఆయన ప్రేమ అసాధారణమైన ప్రేమ. ఆయన ప్రేమను గురించి ఒకసారి మనం ఆలోచిస్తే దాని లోతు, దాని ఎత్తు, దాని పొడుగు, దాని వెడల్పు, అది మనం గ్రహింప సాధ్యము కానంత శాశ్వతమైనది, అది అంత విస్తారమైనది. అది మన జీవితంలో అర్థం అవటానికి, మనలో ఇంకా అర్థం కాకుండా బ్రతుకుతున్న వారి పట్ల దేవుడు తన కనికరమును చూపించునుగాక. ఆ కనికరము ద్వారా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేస్తే, నేనేమనుకుంటానంటే, వీళ్ళని అంతం వరకు దేవుళ్ళో నిలిచి ఉండేటట్లుగా సిద్ధపరిస్తే వాళ్ళు దేవుడి రాజ్యానికి వారసులు అవుతారు. వీళ్ళకి మనం ఇవ్వగలిగిన అత్యంత విలువైన ఆస్తి ఏదైనా ఉంటుంది. ఇప్పుడు నిన్ను ఉన్న కాలనీలోనో మీ కుటుంబాలన్నింటిలోనో ఒక ధనవంతుడిగా దేవుడు చేశాడు. కానీ కొంతకాలం తర్వాత ఆయన ప్రేమ నీకు పూర్తిగా అర్థం కాక, ఆ డబ్బు యొక్క వ్యామోహంలో, ఆ డబ్బు నీకు ఇచ్చే ఆ సుఖాలలో, సౌఖ్యాలలో, కంఫర్ట్లో ప్రభువుని వదిలిపెట్టేసావు అనుకో, నువ్వు కలిగి ఉన్న నీ చుట్టాల్లో కానీ, లేకపోతే నీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ, నీ కాలనీలో నువ్వు కలిగి ఉన్న ఈ ధనమంతా కూడా అక్కడికి రాదు. అదే నువ్వు అంతవరకు ప్రభువులో నిలిచి ఉన్నట్లయితే
దానికంటే విలువైనది, దానికంటే ఘనమైనది, దానికంటే ముఖ్యమైనది ఏది ఉండదు. అందుకే ఒక వ్యక్తి తన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది, నా ఆఖరి శ్వాస వరకు నేను ప్రభువుని హత్తుకుని బ్రతికి ఆయనతో నివసించడానికి, ఆయన రాజ్యానికి నేను చేరాలి. ఈ క్రమంలో కొన్నిసార్లు నా జీవితంలో ఏదైనా లేమి కలిగినా పర్వాలేదు, నా జీవితంలో ఏదైనా శ్రమ కలిగినా పర్వాలేదు, లేక నా జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగినా పర్వాలేదు, కానీ నేను ఆయనతో ఉండటం అనేది మాత్రం ముఖ్యమైనది. కానీ దేవుణ్ణి అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఎలా భావిస్తారు తెలుసా? అది తర్వాత సంగతి. కానీ ఇప్పుడు నాకు ఇది కలిసి వస్తే బాగుండు, అది కలిసి వస్తే బాగుండు, ఈ వస్తువులు ఉంటే బాగుండు, ఆ వస్తువులు ఉంటే బాగుండు, ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. అది అర్థం కాకే. కానీ అర్థమైన వ్యక్తి ఏమనుకుంటాడో తెలుసా? పౌలు అన్నాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. నా మట్టుకైతే బ్రతుకుట ఈ ప్రపంచ ధనవంతుడవుట అనలా. నా మట్టుకైతే బ్రతుకుట ఈ భూమి మీద నాకేది తక్కువ కాకుండా ఉండటం అనలా. నా మట్టుకైతే బ్రతుకుట ఈ ప్రపంచంలో నాకు పేరు ప్రఖ్యాతులు రావటం, అధికారం కావాలి అని అనలేదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అన్నాడు. అలాంటి అర్థవంతమైన జీవితాన్ని జీవించడానికి ఆయన మనందరి పట్ల తన కనికరమును చూపునుగాక. ఆయన కనికరం మనకు అర్థమవటం ద్వారా మన జీవితంలో అవసరమైన ప్రతిదీ ఆయన వలన, ఆయన కనికరం వలన పొందే కృపను దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. అనాలోచనలన్నీ ప్రక్కన పెట్టి ఒక్కసారి కనికరము గల తండ్రి అని అడుగు, ప్రార్థించు. కనికరము గల తండ్రి, నేను ఎక్కడ ఉండవలసిన వాడిని, ఎక్కడ ఉండవలసిన దానిని ఆమేన్. ఒక్క క్షణం మౌనంగా ఆ కనికర స్వరూపుడైన మన పరలోకపు తండ్రి, ఆ కనికరము గల తండ్రి నీ జీవితంలో ఏ విషయంలో కనికరపడాలో దాని కొరకు ఆయన
నీ మీద కనికరపడే సమయం. కనికరము చూపు తండ్రి. ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారందరి మీద కనికరము చూపు. కనికరము చూపు తండ్రి. కనికరము చూపు తండ్రి. కనికరము చూపు తండ్రి. ఆయన ఆత్మస్వరూపే నీ ప్రక్కన నిలిచి నిన్ను తాకి, నీ బలహీనతలో, నీ భయంలో, నీ కలవరంలో, నీ ఆందోళనలో ఆయన అద్భుతాన్ని చేయగలిగిన సజీవుడైన దేవుడు. సహోదరుడా, సహోదరి, కనికరము చూపు తండ్రి. వీరందరినీ కనికరము చూపు తండ్రిగా కార్యమును జరిగించమని వేడుకుంటున్నాను ప్రభువా. ఏ ఏ విషయాల్లో, ఎవరికి ఏ విషయంలో ప్రభువా అవసరమో నీ కనికరము నువ్వు చూపించమని ప్రార్థిస్తున్నాను. భయాల్లో ఉన్న వారి భయమును పోగొట్టుటకు నీ కనికరము చూపించిన ఆయన. ఆర్థిక సమస్యలు ఉన్న వారికి దానిలోంచి విడిపించడానికి కనికరం చూపించిన ఆయన. శారీరక సమస్యలు, మానసిక సమస్యలు ఉన్న వారికి దానిలోంచి బయటకు రావటానికి కనికరమని చూపించిన ఆయన. కుటుంబంలో మార్పు చెందని వారి వలన కలుగుతున్న తొందరలలో నీ కనికరమని చూపించిన ఆయన. పనిచేస్తున్న స్థలాలలో అవసరమైన కనికరమును అవసరమైన వారికి చూపించు ప్రభువా. ఏ విషయంలో అయినా, ఆత్మీయ విషయాలలో ప్రభువా, మాటి మాటికి పడుతూ లేస్తూ నువ్వు కోరుకున్న విధంగా ఉండలేక, నువ్వు చెప్పిన విధానంలో నడవలేక బ్రతుకుతూ ఉన్న వారిని, పడిపోతున్న వారిని నీ చేయి పట్టుకుని లేవనెత్తునైనా వారికి అండగా ఆధారంగా ఉండు ప్రభువా. వారి జీవితకాలం అంతనైనా మరలా కుడికైనా ఎడమకైనా తిరగక నువ్వు నడిపిస్తున్న మార్గములో, తిననైన మార్గములోనైనా ముందుకు సాగటానికి సహాయం చేయి. మా జీవితంలో ప్రభువా కనికరము చూపు తండ్రివై మమ్మల్ని ముందుకు నడిపించండి. తల్లి వలె ఆదరించండి. నీ మీద ఆధారపడిన మాకు నువ్వు నమ్మదగిన వాడివి అని అణువణువు మా శరీరములో విశ్వాసమును కలుగు చేయి ప్రభువా. ఎట్టి సమస్యలో, ఎట్టి పరిస్థితులు ఉన్న వారికైనా ఆదరణ కలుగు చేయటం కావలసిన ఆదరణను అనుగ్రహించిన ఆయన. వీరందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. 5వ నెల చివరి రోజునైనా ఇది మళ్ళీ 6వ నెలలో ప్రవేశం జరగబోతుంది. 6వ నెల స్కూల్ స్టార్ట్ అయ్యే అకాడమిక్ ఇయర్ నాయన. పిల్లలు చిన్నవారు వారి స్కూల్స్ కొరకు, వారి చదువుల కొరకు, ఆ స్కూల్స్లోనైనా వారి అడ్మిషన్ల కొరకు ప్రభువా, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి అవసరతలు తీర్చిన ఆయన దేవా, కనికరము గల తండ్రిగా, కనికరము చూపించే తండ్రిగా ప్రభువా, వస్తువులే వాటి ధర్మాన్ని అవి చేయక మానట్లేదే. ఒక ఐస్ పట్టుకుంటేనైనా చల్లదనం ఎలా వస్తుందో, ఒక వేడి వస్తువు పట్టుకుంటే మాకు ఎలా వేడి వస్తుందో, నువ్వు కనికరము చూపించే తండ్రిగా, నీ కనికరము తప్పక చూపించేవాడవని నమ్ముతూ, ఎవరి అవసరతలో, ఎవరి సమస్యలలో, ఎవరికున్న ఇబ్బందులలోనైనా కనికరము చూపించే తండ్రివై మీరు వారి ఎడలనైనా మీ ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాను. కలవరాలు, భయాలన్నీ కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా మమ్మల్ని అంతము వరకు నీలో నిలిపి, ఈ లోకాన్ని మేము విడిచిపెట్టిన తర్వాత నీతో నివసించే భాగ్యాన్ని, ధన్యతని, ఆ ఆధిక్యతని ప్రతి వారికి ప్రసాదించమని వేడుకుంటున్నాను ప్రభువా. మరొక వారం అంతటి కొరకు వీరందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. మార్గాల్లో తోడుగా ఉండండి, పనుల్లో సహాయం చేయండి. కన్నీరు పెడుతున్న సమయాల్లో కనికరము చూపించి కన్నీరు తొడవండి.
వేడి వాతావరణంలో ప్రభా ఏ కీళ్ళు కలగకుండా కాపాడండి. మీ చేతులకు వీరందరినీ మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం కోరుస్తూ మన ముగింపులకు వెళ్దాం. ఆశీర్వదించుము మమ్ము దేవా, నిండైన దీవెనతో పంపుమయ్యా. ఆశీర్వదించుము మమ్ము దేవా, నిండైన దీవెనతో పంపుమయ్యా. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను. పొందేదామెన్నో మేలులను. పొందేదామెన్నో మేలులను. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసము ఇక్కడున్న మనకు సకల పరిశుద్ధులకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ ఆరాధన ముగింపులో మీ అందరికీ నా వందనాలు.